హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు అనేది మనం పాల తాలికలు అనేది చేసుకోబోతున్నాం అనమాట. ఇక్కడైతే ఒక కప్పులో పాలు వేసుకొని దాంట్లో అయితే మేము బెల్లం అనేది వేసుకున్నాము. దీన్ని అయితే కొద్దిగా అయితే కరగనివ్వాలన్నమాట. కరిగించి అనేది పక్కన అనేది పెట్టుకోవాలన్నమాట. ఇలా ఇక్కడ చూసారు కదా. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో అనేది ఒక కప్పు గోధుమ పిండి అనేది వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి, ఇందాక మనం పాలు ఇంకా బెల్లం కరిగించిన పాలు ఇంకా బెల్లం పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే ఆ పిండిలు అనేది మనం కొద్దిగా వేసుకుంటూ అనేది ఇప్పుడైతే మనం 2 స్పూన్లు అనేది బియ్య పిండి అనేది మనం వేసుకోవాలన్నమాట. లైట్గా అనేది కలుపుకోవాలి. దీని అనేది ఇందాక మనం అది పాలు కరిగించాం కదా బెల్లంతో, అవనేది దీంట్లో అనేది వేసుకోవాలన్నమాట. దీంట్లో కొద్దిగా వేసుకుంటూ అనేది కలుపుకోవాలి మనం. చూసారు ఇక్కడ మేము ఎలా వేసుకుంటున్నామో కొద్దిగానే అలా వేస్తూ అనేది పిండి అనేది కలుపుకోవాలన్నమాట. ఇలా అనేది మనం ఆ పాలు అనేది వేసుకుంటూ అనేది కలుపుకోవాలి. దాంట్లో బెల్లం వేసాం కదా, బెల్లము ఇంకా పాలు వేసాం కదా, మనం కొద్దిగా వేసుకుంటూ అనేది కలుపుకోవాలి. ఇలా చపాతీ ముద్ద అనేది ఎలా వస్తుందో అలానే కలుపుకొని అనేది కొద్దిగా పక్కన పెట్టుకోవాలి. ఇలా చపాతీ ముద్దలాగా అనేది కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లో అనేది 1 స్పూన్ నెయ్యి అనేది వేసుకోవాలి. నెయ్యి కరిగిపోయింది కదా. ఇప్పుడు మనం కాజు కిస్మిస్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూసారా, కాజు కిస్మిస్ అనేది వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయితే చాలు. ఇక్కడ చూసారా, ఇవి ఫ్రై అయితే అయిపోయాయి. ఇప్పుడైతే మేము తీసేసుకుంటున్నాము ఇవి కాజు ఇంకా కిస్మిస్ని. ఇలా ఫ్రై అయితే చాలు అన్నమాట. అదే నేతిలో మనమైతే 2 కప్పులు నీళ్ళు అనేది వేసుకోవాలన్నమాట. మనం ఏ కప్పుతోటి గోధుమ పిండి అనేది తీసుకున్నామో ఆ కప్పుతోటి అయితే మేము నీళ్ళు అనేది వేసుకుంటున్నాము. ఇక్కడ 2 గ్లాసులు నీళ్ళు అనేది మేమైతే వేసుకున్నాము. ఇక్కడైతే ఈ నీళ్ళు అనేది ఉడుకుతూ ఉంటుంది కాబట్టి ఇందాక మనం పిండి కలుపుకొని పెట్టుకున్నాం కదా ముద్దలాగా, ఇప్పుడు మనం అది తాలికల్లాగా అనేది చేసుకోవాలి. ఇట్లా చేతిలో ఇలా వేసుకొని పాముల్లాగా వచ్చేటట్టు అయితే చూసుకోవాలన్నమాట. ఇలానే అన్నీ చేసుకుంటూ ఉండాలి. ఇట్లా అయితే రావాలన్నమాట పాల తాలికలు అనేవి. ఇక్కడ చూసారా మేము ఎలా చేస్తున్నామో ఆ విధంగా అనేది చేసుకోవాలి. చేసుకునే దాన్ని అనేది మనం పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా సన్నగా వస్తే చాలు. మనం అన్నీ ఇలానే చేసుకొని అనేది పెట్టుకోవాలి. చూసారు కదా, ఇక్కడ చూసారా మొత్తం అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ ఇలా సన్నగా చేసి అనేది మనం ఒకటి అతుక్కోకుండా మేమైతే గోధుమ పిండి అనేది దాని మీద అయితే వేసుకున్నాము. మనం ఇందాక పెట్టాం కదా స్టవ్ మీద 2 కప్పులు నీళ్ళు అనేది వేసుకున్నాం కదా, దాంట్లోనే ఇప్పుడు మనం పాల తాలికలు అనేది వేసుకోవాలి, ఉడికించుకోవాలన్నమాట. చూసారా మేమైతే అన్నీ అయితే వేసాము దీంట్లో. ఇక్కడైతే 2 నిమిషాలు అనేది మనం ఈ పాల తాలికలు అనేది ఉడికించుకోవాలి అన్నమాట. మనం వేసాక అనేది గంట అనేది పెట్టుకోకూడదు. 1 నిమిషం అయినాక గంట అనేది పెట్టుకొని లైట్గా ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట. మనం 3 నిమిషాలు ఉడికించుకుంటే చాలన్నమాట. ఇవి ఇలా ఇది ఉడుకుతున్నప్పుడు మనం 1.5 కప్ బెల్లం అనేది మనం వేసుకోవాలి. ఇక్కడ మేము 1 కప్ వేసుకున్నాం కదా, దాని తర్వాత 1/2 కప్పు బెల్లం అనేది వేసుకోవాలి.
ఇక్కడ చూసారా ఇంకొక అరకప్పు బెల్లం అనేది మేము వేసుకున్నాము, ఎందుకంటే స్వీట్స్ సరిపోవాలి కాబట్టి. మళ్ళీ ఇంకొక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ గోధుమ పిండి అనేది తీసుకొని దాంట్లో కొద్దిగా నీళ్ళు అనేది వేసుకొని లైట్గా అనేది కలుపుకోవాలి. ఇక్కడ చూసారా మేము ఏ విధంగా అనేది కలుపుతున్నామో. 2 టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసుకున్నాము, ఇంకా కొద్దిగా నీళ్ళు అనేది వేసుకుంటూ కలుపుకున్నాము. ఉండలు అనేది రాకుండా అనేది చూసుకోవాలి, బాగా కలపాలి. ఉండలు అనేది అసలు ఉండకూడదు అన్నమాట. ఇప్పుడు మనం అది ఉడుకుతుంది కదా, దాంట్లో అనేది వేసుకోవాలి. ఇక్కడ చూసారా కాజు కిస్మిస్ అనేది వేసుకున్నాము. మనం కాజు కిస్మిస్ అనేది వేసుకున్నాం కదా, ఇందాక మనం వేపుకున్నాం కదా, ఆ కాజు కిస్మిస్ అనేది మనం దీంట్లో అనేది వేసుకోవాలి. దాని తర్వాత మనం ఇందాక ఆ గోధుమ పిండి నీళ్ళు దీంట్లో అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూసారా మేమైతే దీంట్లో అయితే వేసుకున్నాము. కొద్దిగా బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మేమైతే చిటికెడు ఇలాచీ పొడి అనేది వేసుకున్నాము. ఇప్పుడు మనం కాచి చల్లార్చిన పాలు అనేది వేసుకున్నాము. లాస్ట్లో కాచి చల్లార్చిన పాలు అనేది మనం వేసుకున్నాం. ఇక్కడ మేమైతే కాచి చల్లార్చిన పాలు 2 కప్పులు పాలు అనేది మేమైతే దీంట్లో అయితే వేసుకున్నాము. ఇక్కడ చూసారా 2 కప్పులు పాలు అనేది మేమైతే వేసుకున్నాము, కాచి చల్లార్చిన పాలు. కొద్దిగా ఇదైతే ఉడకనిచ్చుకోవాలి. ఇక లాస్ట్లో అయితే రెడీ అయిపోతుంది అనమాట మన పాల తాలికలు అనేవి. ఎంతో సింపుల్గా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇవి 2 నిమిషాలు ఉడికించుకుంటే చాలు. లాస్ట్లో అనేది తెలంగాణ స్టైల్ పాల తాలికలు అనేవి రెడీ అయిపోయాయి ఎంతో సింపుల్గా. ఫైనల్గా మన పాల తాలికలు అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.